ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరము కూడా దేవుని వాక్యమునకు లోబడదాం. దేవుని వాక్యమునకు దగ్గరగా ఉందాం. ఈ పరిచర్య చాలా భారభరితమైనది. దేవుని వాక్యము మనము అనేక మందికి తెలియపరచవలసిన వారమై ఉన్నాం. అందుకు కాబట్టి ఈ పరిచర్యలో కూడా మీరు కూడా పాలు పంపులు పొందాలని, మీరు కూడా ఈ పరిచర్యలో ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో నిన్ను బట్టి ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు చేయమని చూస్తున్నవారు, వింటున్నవారు అయినా మీరు సాయం చేయండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు చెప్పమని చెప్పావు. అయినా మేము ఈరోజునైనా నీ మాటలు వెల్లడి చేస్తుండగా మీరు ఆదుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనము ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకు మనము దూరం అయితే బ్రతకలేము. ఆయనను విడిచిపెడితే బ్రతకలేము. ఆయన లేకుండా మనం ఉండలేము. ఇది గమనించాలి. ప్రియులారా, మనము జ్ఞాపకం చేస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడినాడు. ఆ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేద్దాం. శిష్యులు ఆ సముద్రంలోనికి సాయంకాలమున వెళ్ళారు. శిష్యులు సాయంకాలం అయినప్పుడు సముద్రంలోనికి వెళ్ళారు. వెళ్ళగానే ప్రియమైన వాళ్ళరా, చీకటి పడింది. 2 కోసుల దూరం వారు ఆ ధోనిని నెట్టారు. మనము కూడా ఆయన పనిలో జాగు చేసేవారముగా ఉండకూడదు. ఆయన పనిని నిర్లక్ష్యం చేసేవారంగా ఉండకూడదు. ఆయన పనిలో మనము ఎప్పుడు కూడా మనం ఉంటూనే ఉండాలి. వీళ్ళు ఉదయకాలం నుండి పని చేయలేదు, కానీ సాయంకాలం అయినప్పుడు పనికి వెళ్ళారు. అది సముద్రంలోనికి వెళ్ళారు. అది దేవునికి దగ్గర లేకుండా వెళ్ళారు. దేవుడు లేకుండా వెళ్ళారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనలో ఎప్పుడు ఉండాలని అనుకుంటాడు, కానీ మనమే ఆయనలో ఉండలేకపోతున్నాం. ప్రభు అంటాడు, మీరు నాలో నిలిచి ఉండండి, నా మాటలు మీలో నిలిచి ఉండనివ్వండి, మీరు ఏమడిగినా ఇస్తాను అంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ శిష్యులు ఆ యొక్క సముద్రంలోనికి వెళ్ళారు. మంచిదే, పని చేయడానికి వెళ్ళారు, మంచిదే. కానీ వారు చీకటపడిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత, సమయం లేనప్పుడు, సమయం ముగించినప్పుడు వారు సముద్రంలోనికి వెళ్ళారు. వెళ్ళినా కూడా దేవుడు లేకుండా చేయడం ప్రారంభించారు. 2 కోసల దూరం వారు నెట్టారు, కానీ ఈ 2 కోసల ఆ దూరానికి ఆయాసం వచ్చింది. మనం కూడా దేవుడు లేకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దేవుడు లేకుండా ముందుగా పరిగెత్తుతూ ఉంటాం. ఒక పని చేసేటప్పుడు ప్రార్థన లేకుండా జీవిస్తూ ఉంటాం. మనం పని చేసేటప్పుడు ప్రియమైన నా దేవుని పిల్లారా, ప్రార్థన చేయకుండా పరిగెత్తుతూ ఉంటాం. దేవుడు దగ్గర లేకుండా, వాక్యము లేకుండా జీవిస్తూ ఉంటాం. వాక్యం ఎప్పుడైతే మన జీవితాలలో ఉండకపోద్దో
అప్పుడు ప్రారంభమవుతుందండి నీరు కట్టని తోటలాగా నీ జీవితం, ఆశీర్వాదము లేని కుటుంబంలాగా నీ జీవితం. నువ్వెంత పనిని చెయ్యి, నువ్వు ఎంతన్నా కష్టపడు, ఎంతన్నా ప్రయాసపడు, నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. చూసారా, వీళ్ళు సాయంకాలం వెళ్ళారు, అభివృద్ధి లేదు, కానీ వారు గాలిని ఎదుర్కొన్నారు, వారు తుఫానును ఎదుర్కొన్నారు, వారు ఆ యొక్క ధోనిని నెట్టలేకపోతూ ఉన్నారు. వారు ఆ ధోనిలో నీళ్లు నిండుతాయేమో అని భయపడుతూ ఉన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు లేకపోతే భయం వస్తుంది. యేసు ప్రభు లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా సంతోషం ఉండదు. యేసు ప్రభు లేకపోతే నీ చేతి పని కనరాదు. శిష్యులు అదే విధంగా పోయినారు, కానీ వారి ఆలోచన భయము. ప్రభు నడిచి వస్తూ ఉన్నాడు, వాళ్ళు అనుకుంటున్నారు భూతం వస్తుందని. ఈ తలంపులు వేరండి. మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని తలంపులు ఆకాశం వంటివి, మానవుని తలంపులు భూమి వంటివి. ఈ భూమి మీద ఉన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు, అయ్యో భూతము. ఏమండి, ప్రభుని పట్టుకొని భూతమని చెప్పడానికి వీరు అంతగా భయపడుతున్నారు. ప్రభువు లేని సమయం అంతా కూడా ఆయాసము, ప్రయాసమే, భారము, కష్టము. యేసు ప్రభు అంటున్నాడు, భయపడొద్దండి, మీరు భయపడొద్దండి, నేను యేసును, నేనే, మీరు భయపడొద్దని ప్రభు చెప్పారు. అప్పుడు యేసు ప్రభుని వారు ధోనిలోనికి ఎక్కించుకున్నారు. అప్పుడు సమాధానం వచ్చిందండి, అప్పుడు నెమ్మది వచ్చిందండి, అప్పుడు కలవరం పోయిందండి. అప్పుడు వారి జీవితాల్లో అమ్మయ్య అనుకున్నారు, ప్రశాంతత వచ్చింది. దేవునికి దగ్గరగా నువ్వు ఉంటే ఈ ప్రశాంతత నీకు వస్తుంది. నీ ఇంటిలో ఉన్న కలవరం, నీ పిల్లలు నీకు ఎదురు తిరుగుతున్నటువంటి అనుభవం, భార్య భర్తల్లో లేని ఆ సఖ్యత, సంపాదించిన నీ చేతి పని కనబడకుండా ఉండడం నీ జీవితంలో ఉన్నట్టయితే ఇది మంచి సమయం. వాక్యమును దగ్గరగా చేర్చుకో, అలాగనే దేవుని కూడా నువ్వు చేర్చుకో. నీ ధోనిలో యేసయ్య ఉండాలి, నీ ఇంటిలో యేసయ్య ఉండాలి, నీ తలంపుల్లో యేసయ్య ఉండాలి. యేసయ్య లేకపోతే ప్రియమైన వాళ్ళారా, మన జీవితం అంతా కూడా తుఫాను లాంటి జీవితం, కలవరపడే అనుభవం. అలాగనే ప్రియమైన నా దేవుని బిడ్డలారా, భయముతో కూడిన సంసారం. ఎంత తిన్నా, ఎంత చేసినా, ఎంత ఉన్నా, పండుకున్నా, లేచినా కలవరముతో కూడిన అనుభవం. ఈ అనుభవం ఉండకుండా ఉండాలి అంటే నేడే నీ ఇంటిలోనికి, నేడే నీ ధోనిలోనికి యేసయ్యను చేర్చుకో, అద్భుతమైన సమాధానం పొందుకో. నీకు సమాధానం లేదా? ఈరోజు మంచి సమయం బిడ్డ, నీకు సమాధానం లేదా? యేసయ్య మాట వింటున్నావు నీవు, యేసయ్యను కలిగి ఉండు, యేసయ్యను చేర్చుకో. ఇది ప్రభు చెప్పిన మాట ప్రియులారా. యేసు ప్రభును కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు, అద్భుతాలు చూస్తావు. వీళ్ళు అద్భుతాలు చూశారండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ధోనిలోనికి చేర్చుకున్నారో, ఆ పడవ ఇంతకుముందు మరి హెచ్చు తగ్గులు కలిగి వెళుతున్నటువంటి ఆ పడవ నిమ్మలముగా ప్రయాణం చేసింది. గాలిని గద్దించాడండి ప్రభు, తుఫానును గద్దించాడండి. అందుకే ఈ పడవ, ఈ ఓడ
మెల్లగా నిమ్మలముగా పోవటం ప్రారంభించింది. యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే నీ ఇంటిలో ఉన్న కలవరము నెమ్మదైపోద్ది, నీ ఇంటిలో ఉన్న రోగము నెమ్మదైపోతుంది, నీ ఇంటిలో ఉన్న అప్పులు నెమ్మదైపోతాయి, నీ ఇంటిలో ఉన్నటువంటి భయంకరమైన స్థితి మార్చబడుతుంది, నీ భర్తలో ఉన్నటువంటి అలవాట్లు తొలగిపోతాయి. ఇదిగో నీలో ఉన్నటువంటి బ్రెయిన్ క్యాన్సర్, ఇదిగో నీ కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ ఏదైనా తొలగిపోతుంది. నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదండి. తుఫాన్ను ఆపగలిగిన వారు ఎవరు లేరు, గాలిని గద్దించగలిగిన వారు ఎవరు లేరు. గాలి ఎటు పక్క నుంచి వస్తుందో ఎవరికి తెలియదు, ఎటు పోతుందో తెలియదు. గాలి తగిలినప్పుడు మాత్రమే గాలి వస్తుంది అని నీకు తెలియబడుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో తెలియదు. అలాంటి గాలిని గద్దించిన దేవుడు యేసు ప్రభు. నీ కుటుంబంలో ఉన్న దురాత్మలను గద్దించేవాడు యేసు ప్రభు. నిన్ను మంచివానుగా మార్చడానికి యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. నువ్వు చేర్చుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డ, నా యేసుని చేర్చుకో. నీ ఇంటిలో నీ కుటుంబం అంతా నెమ్మదిగా ఉంటుంది. కలవరము కలిగిన నీ అప్పులు కూడా సమాధానము కలిగి ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన దగ్గరగా మనం ఉండాలి, ఆయన వాక్యము దగ్గరగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరగా ఉంటామో పచ్చని చెట్టు వలె మనం ఉంటాం. ఆయన దగ్గర ఎప్పుడైతే మనము జీవిస్తామో మనము పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాం. ఏ చింతలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా మంచి అనుభవం నాకు వస్తాం. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేస్తే ఆ యొక్క ఇర్మియా గ్రంథంలోనికి వద్దాం. ఇర్మియా గ్రంథంలోనికి మనం వస్తే ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. మంచి మాట వ్రాయబడింది. యేసయ్య నామములో మనం చూద్దాం. ఈ మాటను మనము చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథము, ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడట. ఏంటంటే అండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వానికి ఆశ్రయపురములాగా ఉంటాడంట దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేస్తే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ విధంగా అంటే, మనము పచ్చని చెట్టు వలె ఉన్నాము అని దేవుడు మనతో మాట్లాడతాడండి. జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య నామములో చూద్దాం. చూడండి, 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7వ వచనములో మనం జ్ఞాపకం చేస్తే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది నీరు కాలువల ఓరన నాటబడి దాని ఏర్లు తన్నును, వెట్ట కలిగిన దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనందుక కాపు మానును. చూశారండి, యేసయ్య నామములో మంచి మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు అని వ్రాయబడి, వాడు కాలవ ఓరన నాటబడిన చెట్టులాగా ఉంటాడు, ఆ నీళ్ళ దగ్గర ఉంచబడిన చెట్టులాగా ఉంటాడు, నీళ్ళ ఓరన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అలాగే మానవుడు కూడా దేవుని వాక్యము దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటాడో అలాంటి వ్యక్తి ఎప్పుడు భయపడ్డండి. తన ఆకు పచ్చగా ఉంటుందండి. ఆ పచ్చగా ఉండేదే కాదండి, వర్షం లేని కాలంలో కూడా ప్రియమైన దేవుని బిళ్ళారా పచ్చగా
కాపు మానదట. నీవు నేను కూడా యేసుక్రీస్తు దగ్గర ఉంటే చాలు, ఎప్పుడు పచ్చగా ఉంటాం, ఎప్పుడు మంచి పని కలిగి ఉంటాం, ఎప్పుడు కూడా సంతోషం కలిగి ఉంటాం, ఎప్పుడు కూడా ఆయన మనకు ఆశ్రయపురంగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఆయన మనతో ఉంటాడు. నీవు దగ్గరగా ఉండాలి. అందుకే ప్రభు నన్ను నువ్వేమడుగుతావో నేను అది ఇస్తాను అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేద్దాం. దేవుడు ఆయన మీద నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎవరిని కూడా నెట్టివేయడు. నువ్వు దూరంగా ఉన్నావేమో, ఇది మంచి అనుకూలమైన సమయం. దగ్గరగా రా, వాక్యాన్ని చదివే అనుభవంలోనికి రా, దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రా, దేవుని నమ్ముకునే అనుభవంలోనికి రా. అందుకనే వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించేవాడు ఎంత మాత్రము కూడా నష్టపోడు అంటాడు. నన్ను ప్రేమించేవాడు ఆస్తికి కర్త కలిగి ఉంటాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాట, ఆ చెట్టు అంట చింతనుందదట. వర్షం లేని కాలములో, కష్టం వచ్చిన కాలములో, శోధన వచ్చిన కాలములో, అప్పులు వచ్చిన కాలములో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ఎప్పుడు కూడా కుటుంబంలో భయపడరు. నువ్వు భయపడొద్దు మిత్రమా, నువ్వు భయపడొద్దు అన్న తమ్ముడు, నీ పక్షంలో దేవుడు ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వర్షం లేని కాలము, ఒకవేళ ఉద్యోగం లేని కాలములో, ఒకవేళ చేతి పని లేని కాలములో, ఒకవేళ నీ ఇంటిలో ఏమీ లేకపోయినా కూడా నిన్ను బ్రతికించడానికి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ చెట్టట చింతనుందదు, కాపు మానదు. చూశారా ప్రియమైన వాళ్ళారా, తను జరిగించే కాలమంతా కూడా దేవుడు దగ్గరగా ఉంటాడు. నువ్వు దగ్గరగా ఉంటున్నావా లేక దూరంగా ఉంటున్నావు? ప్రభు అంటారు, వాళ్ళు కనపరచడానికి నా దగ్గరకు వస్తున్నారు కానీ వారు నాకు దూరముగా ఉన్నారు. వారి మనసులో వారు దూరంగా ఉన్నారు. పెదవులతో దగ్గర ఉన్నారు కానీ హృదయంలో దూరంగా ఉన్నారని వాక్యం చెప్తుంది. గమనించాలి ప్రియమైన వాళ్ళారా, ఎంతకాలము ఈ ప్రయాస, ఎంతకాలము దూరంగా ఉంటావు? దేవునికి నువ్వు దూరంగా ఉండి చేసేది ఏమి లేదు ప్రియమైన వాళ్ళారా. దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో జ్ఞాపకం చేస్తాడు. ప్రతి విషయంలో నిన్ను ఆదరిస్తాడు. ప్రతి విషయంలో నీ కోసమే ఆయన నిలబడి ఉంటాడు. అందుకని ప్రభు అంటాడు, లోబడని ప్రజల కోసం దినమెల్లా నా చేతులు చాస్తున్నాను. ఎన్నిసార్లు నీ కుటుంబం కొరకు చేతులు చాచాలి దేవుడు? ఎన్ని మార్లు నీ కోసం ఆయన చేతులు చాచాలి? ఎన్ని మార్లు నువ్వు తప్పులు చేస్తే, ఎన్ని మార్లు నువ్వు అలవాటు కలిగి ఉంటే, ఎన్ని మార్లు దేవుణ్ణి త్రోసివేస్తే, ఎన్ని మార్లు దూరంగా పరిగెత్తితే, ఎన్ని మార్లు వ్యాధి చేత, బాధ చేత, అలవాటు చేత దేవుని దగ్గరికి రాకపోతే కూడా ఆయన నీ దగ్గరుండి కాస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు కొనకడు నిద్రపోడు. నీ కోసం ఆయన కొనకగా నిద్రపోక నిన్ను ఆయన కాస్తూ ఉంటే, బ్రతికిస్తూ ఉంటే నువ్వు దూరంగా ఉండడం మంచిది కాదు సహోదరుడా. దేవునికి దగ్గరగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి దగ్గరగా ఉండు, దేవుడు నీ మీద ఆలోచన కలిగి ఉంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోనికి మనం వస్తే ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. 34వ వచనంలో, అనుదినము నా గడప దగ్గర కాచుకొని ఉండాలి. చూశారండి, అనుదినము ఆయనకు దగ్గరగా ఉండాలి, అనుదినము ఆయనతో ఉండాలి.
అందుకే ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీ మందిరంలో ఒక్కరోజు గడిపితే చాలయ్యా, నా జీవితంలో 1000 దినాల కంటే శ్రేష్టము అంటాడు. నీ ఆవరణానికి ఒక్కరోజు వస్తే చాలు, నా జీవితం 1000 దినముల కంటే శ్రేష్టమైన అనుభవం నాది. ప్రియమైన వాళ్ళ ఒక్కరోజైనా దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటున్నావా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకో, అనుదినము నా దగ్గరగా ఉండు, అనుదినము నాతో ఉండు, అనుదినము నీవు దగ్గరగా ఉండని ప్రభు చెప్తూ ఉన్నాడండి. నా ద్వార సంబంధముల యొద్ద కాచుకో, నా ద్వారము దగ్గర కాచుకో, సంబంధము కలిగి ఉండు. ఏమండి, ఈ సంబంధము నీకుందా? ఈ దగ్గర ఉండగలిగిన రూఢి నీకుందా? దేవునితో మాట్లాడగలిగిన రూఢి ఉందా? ఆశీర్వాదం పొందగలిగిన రూఢి ఉందా? మరి ఎలా వస్తాయండి నీకు ఆశీర్వాదాలు? ఎలాగా నీ ఇబ్బందులు పోతాయండి? ఎలాగా నీ కష్టం పోతుంది? ఎలాగా నీ పిల్లల్లో ఉన్న రోగం పోతుంది? ఎలాగా నిన్ను మరి కుదేస్తున్నటువంటి దురాత్మ నీ నుంచి వెళ్ళిపోతుంది? ఆలోచన చేస్తున్నావా? నువ్వెప్పుడైతే దగ్గరగా ఉంటావో అప్పుడే నీలో ఉన్నటువంటి శ్రమ దూరంగా పోద్ది. యాకోబు అంటాడు, ఆయన దగ్గరగా మీరు రండి, నీ దగ్గర ఉన్నటువంటి దురాత్మ పారిపోద్ది అంటాడు, నీలో ఉన్న అలసటి పారిపోద్ది అంటాడు. గమనిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఆయన గడప దగ్గర కాచుకోవాలి అంటాడు. అనుదినం, ఒక్కరోజు కాదు, అనుదినము ఆయనతో కాచుకొని జీవించాలండి. ఆయన దగ్గర కాచుకొని ఉండాలండి. ఆ కాచుకునే అనుభవం నీకుంటే నువ్వు ఫలిస్తావండి. నీ చేతుల కష్టజితం నువ్వు అనుభవిస్తావండి. దేవుని మీద నీకు భయభక్తులు వస్తాయండి. నీ ఇంటిలో నీ లోగిట నీ పిల్లలు, బల్ల చుట్టూ నీ పిల్లలు, నీ లోగిట నీ భార్య ఫలిస్తుందండి. యెహోవా చేత వీళ్ళందరూ ఆశీర్వదించబడతారండి. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఎంతకాలము దూరంగా ఉంటావు? ఎంతకాలము యేసయ్య లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలము ఆ బ్రతుకులో సంతోషం ఉందని తిరుగుతావు? యేసయ్య లేని బ్రతుకు సంతోషం ఉండేది లేదండి, సంతోషం ఉండదండి. అందుకని నీవు నా గడప దగ్గర ప్రతిరోజు కాసుకో, దగ్గరగా ఉండాలి. నువ్వు వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని మాటకు దగ్గరగా ఉండాలి, దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా ఉండాలి, దేవుని దీవెనలు పట్టుకోవడానికి దగ్గరగా ఉండాలి. అందుకే ప్రభు చెప్తాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏదైతే నీకు దేవుడు ఇచ్చాడో ఆ కలిగినది నువ్వు గట్టిగా పట్టుకో. దగ్గర ఉండాలనుకుంటున్నావంటే ఆయన ఇచ్చిన మాటను గట్టిగా పట్టుకో. లేకపోతే అపవాది అపహరిస్తాడు, లేకపోతే నీ జీవితాన్ని పాడు చేస్తాడు, లేకపోతే నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, లేకపోతే నీ చేతి పని పాడు చేస్తాడు. నువ్వు సంపాదిస్తున్నటువంటి సంపాదన చూస్తున్నావు కానీ అది నువ్వు అనుభవించలేకపోతున్నావు. నీ కుటుంబంలో సంతోషం లేకుండా పోతుంది. నీ పిల్లల మధ్యలో నీవు ఎన్నుకునేవాడుగా ఉండలేకపోతున్నావు. ఎంతకాడికి శ్రమ, ఇబ్బంది, ఇరుకులు, రోగములు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అందుకని అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకో, నా ద్వారా సంబంధముల యొద్ద కాచుకో. కాసుకుంటున్నావా? దగ్గర ఉంటున్నావా? నా ఉపదేశం వినివారు ధన్యులు. దేవుని మాటలు వింటున్నావా? దగ్గరుంటేనే వినడానికి, దూరంగా ఉంటే వినలేవండి. నీకు దూరముగా దేవుడు ఉంటే నువ్వు బ్రతకలేవు. సమస్యలు కొలిమిలో ఉంటావు, రోగం అనే ఇబ్బందుల్లో ఉంటావు, సమాధానం లేని అప్పుల్లో ఉంటావు. బయటికి రావాలి అంటే
యేసయ్య దగ్గర నువ్వు ఉండాలి, యేసయ్యను కాచుకోవాలి. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలం ఆయన ఉపదేశమును విని నువ్వు ధన్యత తెచ్చుకో. ఆయన ఉపదేశం వినడానికి దేవుని దగ్గరికి పరిగెత్తు. ఆయన మాటలు వినడానికి అశ్రద్ధ చేయొద్దు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగా కని వ్రాయబడింది. ఆ శాపం మనకొద్దండి, ఆ వేదన మనకొద్దండి, ఆ దుఃఖం మనకొద్దండి, ఆ కలవరం మనకొద్దండి, ఆ యొక్క కన్నీరు మనకొద్దండి. నువ్వు సుఖముగా ఉండాలని పరలోకము నుండి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టిపోయినాడు. నిన్ను ఇలువ పెట్టి నిన్ను కొన్నాడు, ప్రాణముతో సమానంగా నిన్ను ఉంచాడు. నీవు పిరికివానివైపోతున్నావు, నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు, దేవునితో సంబంధం కలిగి ఉండలేకపోతున్నావు. దేవుడు అన్నటువంటి ఉద్దేశము లేదు, దేవుని మీద భక్తి లేదు. భయపడుతూనే నీ జీవితంలో దూరంగా ఉంటున్నావేమో. ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా. ప్రియమైన దేవుని బిడ్డ, అక్క, చెల్లి, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడు, నీ పట్ల అద్భుతము చేస్తాడు. నీ మీదకి దేవుని ప్రసన్నత రాబోతా ఉంది, నీ మీదకి దేవుని కృప రాబోతా ఉంది. నువ్వు దగ్గరకు వస్తే చాలు, పరలోకపు కాపుదల నీ మీద ఉండబోతా ఉంది. ఇన్నాళ్ళుగా నువ్వు కురిగిపోయి ఉన్నావు, ఇన్నాళ్ళుగా నువ్వు చేతగాని వాడు లెక్కున్నావు, ఇన్నాళ్ళు నన్ను ఎవరు ఆదరించలేదనుకుంటున్నావు, ఇన్నాళ్ళు నాకేమీ లేదనుకుంటున్నావు. ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి చూడు బిడ్డ. వర్షం లేని కాలంలో కూడా ఆ చెట్టు ఏ విధంగా ఫలించిందో, నీ కష్టకాలంలో కూడా నువ్వు ఫలించేవాడిగా చేస్తాడు నా యేసయ్య. నీళ్ళు ఉండేవాడిగా చేస్తాడు నా యేసయ్య. భయపడుతున్నావా? భయపడి విడిచిపెట్టు. నేనుండగా ఎవడో నీకు విరోధి అంటున్నాడు యేసు ప్రభువారు. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు అని వ్రాయబడింది. ఎవడైతే దగ్గరకు వచ్చి నన్ను కనుగొంటాడో, నన్ను చూస్తాడో, యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటాడో, అలాంటి వాడు జీవమును కనుగొంటాడు. అలాంటి వాడు పరలోక రాజ్యంలో నిత్యత్వం బ్రతుకుతాడు. అలాంటి వాడు సావే లేదండి. నిత్య జీవము. ఈ లోకం విడిచిపెడితే పరలోకములో నిత్య జీవము, ప్రభుతో ఉండే అనుభవము, ప్రభును సృష్టించే అనుభవం. ఇక్కడ దగ్గరైతే అక్కడ కూడా నువ్వు దేవునితో ఉంటావు అని వాక్యం రాయబడి. ఈరోజు ఎక్కడున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? ఎక్కడున్నావు? నీ స్థితి ఏంటి? నీ జీవితంలో నీ గమ్యం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం జ్ఞాపకం చేద్దాం. దేవుడు నీ పట్ల ఎన్నో ప్రణాళికలు ఇచ్చాడు. దేవుడు నిన్ను కాచి ఉంచాలని, ఎన్నో విధాలుగా గొప్పవానిగా చేయాలని, ఎన్నో నీకు ఆశీర్వాదాలు ఇచ్చి అందరికంటే తలగా ఉంచాలని, అందరి మీద నిన్ను పైవాడిగా ఉంచాలని. యేసుక్రీస్తు నీలో నుండి అందరూ తెలుసుకోవాలని నిన్ను ఉన్నవాడిగా ఆ యొక్క నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంచితే, నువ్వు పచ్చగా ఉండాలని పెంచితే, ఎండిపోయినట్లు కనిపిస్తున్నావేమో నువ్వు. ఆశీర్వాదము లేకుండా కనిపిస్తున్నావేమో నువ్వు. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలం ఆయనను కనుగొని నిత్య జీవంలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. యెహోవా కటాక్షము అని కలుగును, నన్ను కనుగొని వాడు అతడే హాని తెచ్చుకున్నాను.
దేవునికి దగ్గర లేకపోతే హాని ఉందంట, భయంకరమైన స్థితి ఉందంట, భయంకరమైనటువంటి ఆపద ఉందంట. ఆ ఆపదే నిత్య నరకం, ఆ ఆపదే యమగుండం. ఆ యమగుండము నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే యేసయ్యను కనుగొనాలి. యేసయ్యను కనుగొనాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయనలో పాలు పంపులు పొందుకోవాలి. ఆయన పనిలో ఉండాలి. ఆయన కోసం బ్రతికేది నేర్చుకోవాలి. ప్రియమైన నా దేవుని బిడ్డ, అందుకు కాబట్టి నన్ను కనుగొనివాడు కనుగొనని వాడు తనకే హాని తెచ్చుకొనును. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహం చేతురు. నా దగ్గరికి రాకుండా అసహ్యపడే వారందరూ కూడా మరణముతో స్నేహం చేసేవారుగా ఉన్నారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గరగా ఉండి, అందుకే భక్తుడు నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా, దగ్గర ఉండాలి. మనం దగ్గర లేకపోతే ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా దేవుడు దూరంగా ఉంటే మనం బ్రతకలేము. అందుకే ఆయన మనతో సహవాసం చేయడానికి పరలోకం విడిచి భూమి మీద మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసం చేసిన యెడల మనకు సమాధానం అని చెప్తుంది. ఆయనతో సహవాసం చేస్తే మన జీవితంలో మేలు కలిగి ఉంటుంది. ఆయనతో సహవాసం చేస్తే అభివృద్ధి కలిగి ఉంటాం. అందుకు కాబట్టి ఈ మాటలు విని ఆయనకు దగ్గరగా ఉంటే నీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్యం, అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకంలో ఉన్న యేసయ్య, నీకు స్తోత్రం. మేమందరం నీకు దగ్గరగా ఉండి నిత్య జీవమును కనుగొన్నట్లు అయినా నీ యొక్క కృపను పొందుకున్నట్లుగా అందరికీ సాయం చేయండి. ఎవరైతే ఒకవేళనైనా నీకు దూరంగా ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి, అభిషేకించండి. రోగములున్నా నైనా, శాంతి ఉన్నా నైనా, అప్పుల్లో ఉన్నా, రోగములతో ఉన్నా, ఎటువంటి చింతలో బాధలో ఉన్నా వారందరి మీద నీ ప్రసన్నత కుమ్మరించి అందరూ యేసు క్రీస్తు నామంలో గొప్పనైన భాగ్యం పొందడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.